ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 14వ తారీఖు 2026. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, స్కూళ్ళు కాలేజీలలో టీచర్లు విద్యార్థులను వారు చేసిన తప్పులకు శిక్షిస్తారు. అదేవిధంగా మనమందరం మన పాపాలను బట్టి శిక్షించబడాలి మరియు వ్యాధులతో బాధపడాలి. కానీ గొప్ప మరియు సంతోషకరమైన వార్త ఏంటంటే మన శిక్షలు మరియు రోగాలన్నీ మన ప్రభువైన యేసుపై వేయబడ్డాయి. పశ్చాత్తాపపడి మనల్ని క్షమించమని ఆయనను అడగడం మాత్రమే మనం చేయాల్సింది. అది చాలా సులభమైన మార్గం. అప్పుడు మనం అన్ని శిక్షల నుండి మరియు రోగాల నుండి విముక్తి పొందుతాము. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీరు కార్చిన రక్తం ద్వారా మా పాపాలన్నిటినీ తీసివేయండి, మా రోగాలను స్వస్థపరచండి ప్రభువా. ఒక్కొక్కసారి తండ్రి మరి వ్యాధులు బాధలతో బాధపడుతున్న మాకు ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కూడా నయం చేయలేకుండా ఉన్నారు తండ్రి. మీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనియండి. అది ఇంపాసిబుల్ అయినప్పటికీ, అసాధ్యమైనప్పటికీ ప్రతి రోగాన్ని స్వస్థపరిచి మాకు విముక్తి దయచేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొందియున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుప్రభు పొందిన దెబ్బల వల్ల మనము స్వస్థత పొందియున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.